రాష్ట్ర ప్రభుత్వం అంటే గత రాష్ట్ర ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుతం ఉన్న 2 సంవత్సరాల క్రితం గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం గత టీఆర్ఎస్ ప్రభుత్వాలు మిషన్ భగీరథ పథకం పేరిట కోట్లాది రూపాయలు చెరువుల సుందరీకరణ పేరుతో మంజూరు చేసింది. అయితే గత మేయర్ బొంతు రామ్మోహన్ అప్పటి ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉండే ఆయన అరికెపూడి గాంధీ లోకల్ ఎమ్మెల్యే 106 డివిజన్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్లస్ ఈయన రాగం నాగేంద్ర యాదవ్ మిగతా ఈ గోపి నగర్ ప్రజలు వీళ్ళంతా కలిసి దీన్ని సుందరీకరణ చేసి చెరువును మరమ్మత్తు చేయాలని చెప్పేసి కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేశారు. అయితే ఇక్కడ శిలాఫలకం కూడా ఉందండి. ఇక్కడ శిలాఫలకం ఉంది. ఇటు అక్కడ ఓపెనింగ్ చేసినట్టు అన్నీ దీన్ని మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అనే సదుద్దేశంతో కోట్లాది రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిండు. ఆ నిధులు మంజూరు చేస్తే ప్రస్తుత కార్పొరేటర్ ఎమ్మెల్యే కనీసం ఈ చెరువుకు ఇంత మట్టి పోసిండ్రు పోసి దాన్ని ఆ 2 సైడ్ల జేసీబీలతో ఇట్లా సాఫ్ చేసారు. ప్రస్తుతం దీన్ని ఆక్రమించుకోవడానికి మంచి పద్ధతి ఆక్రమించుకున్నారు. అంటే దానికి ఒక సామెత చెప్తా. ఈ శేర్లింగంపల్లి 106 డివిజన్లో ఒక కథనం ఉంది, అంటే ఒక పద్యం ఉంది. ఏమనంటే ఎందెందు వెతికిన అందందే కలదు అవినీతిమయం. అంటే ఇక్కడ అవినీతిమయం రాజ్యమేలుతుంది. మరీ శేరిలింగంపల్లి నియోజకవర్గం అంటేనే ఇట్లా తొడగొట్టుకొని ఎక్కడ వాళ్ళ అభిమానులే కానీ కార్యకర్తలే కానీ మొత్తం వచ్చేస్తుంటారు. 10 గజాలున్నా 5 గజాలున్న భూముల కబ్జాలకే ఇక్కడ పని చేస్తూ ఉంటారు తప్ప ఇక్కడ పార్టీ అభిమానులు లేరు. ఇక్కడ టీఆర్ఎస్కు ఎవ్వరు లేరు. మొత్తం కబ్జాలకు గురి చేసి శేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని ఒక గోపి చెరువు పరిస్థితి ఎంత దీనంగా ఉంది. ఒక ఆ విజువల్లో చూడండి, అక్కడ చూడండి. టోటల్గా అక్రమాలకు పుట్ట పెద్ద పెద్ద పేగా మెడల భవనాలు చూడండి. ఆ భవనాలు చూడండి, అక్రమ కట్టడాలు చెరువును ఆక్రమించుకుని కట్టారు. ఆడొక ప్రైవేట్ స్కూల్ ఉంది మళ్ళీ అందులో. అక్కడ దేవాలయం పక్కకే అది మొత్తం చెరువును కబ్జా చేసి కట్టిండ్రు. చూడండి అక్కడ పాపిరెడ్డి కాలనీ అంటారు. అది పాపిరెడ్డి కాలనీ మామూలుగా 30 గుడిసెలు ఉన్న ఏరియా టోటల్ గోపి చెరువును మొత్తం మట్టి వేసి కనుమరుగు చేసింది. అయితే ఈ పరిస్థితిలో కనీసం స్థానిక ఎమ్మెల్యే ఏం దందా చేస్తున్నాడో, తన వ్యవహార శైలి ఏంది, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడు అంటే డబ్బు దహార్ది. అరే ఎంత కడుపు నిండదరా నాయన, మొత్తం చెరువును కబ్జా చేసారు. ఒకప్పుడు ఎంత నీట్గా ఉన్న ఈ చెరువు కట్ట ఇప్పుడు చూస్తే పనికి రాకుండా. ఒకసారి విజువల్లో చూపించండి. విజువల్లో ఆ గడ్డి ఆ చెరువు కట్ట చూపెట్టండి. చూడండి ఎట్లా ఉంది రోడ్డు చూడండి. ఇగో ఇదే మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేస్తామన్న చెరువు కట్ట పరిస్థితి చూడండి. మురికి తుమ్మ కంప మొత్తం ఇక్కడ నడవడానికి రాదు, కనీసం వీడియో తీయడానికి కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితి దాపరించి. ఇగో ఇది మినీ ట్యాంక్ బండ్ కోసం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈయన రాగం నాగేంద్ర యాదవ్ కార్పొరేటర్ చూడండి. అగో రకరకాల వైర్లు చుట్టి అది కూడా దొంగలకు అవినీతి నిలయంగా మార్చేసిండు. మొత్తం ఇదే దందా. చెరువు కట్ట పరిస్థితి చూడండి ఎంత. దీన్ని కనీసం దీన్ని పర్యాటకులకు కేంద్రంగా ఏర్పాటు చేసి బెంచీలు కుర్చీలు చల్లని వాతావరణంతో పాటు మొక్కలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కార్పొరేటర్ పరిస్థితి చూడండి. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది. ఇలాంటి వాళ్లకు రాబోయేగా నెల రోజుల్లో కార్పొరేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మొత్తం కబ్జా చేసినట్టు చెరువు. మీరు యాక్చువల్గా విజువల్స్లో వీడియోలో మీకు మొత్తం కనబడుతూనే ఉంది. ఇది ఒకప్పటి గోపి చెరువు కట్ట పరిస్థితి ఎలా ఉంది, సీసీ కెమెరాలు ఎటుపోయినాయి. ఇక్కడ చూడండి మినీ ట్యాంక్ బండ్ ఎక్కడుందో సాక్షాత్తుగా మా తొలి వెలుగు ఛానల్ చూపిస్తుంది. చూడండి, మా తొలి వెలుగు ఛానల్ చూపిస్తుంది. చూడండి ఎట్లా ఉంది పరిస్థితి చూడండి. ఈ గుర్రపు డెక్కు ఆకు మొత్తం చెరువు నిండా ఆక్రమించుకున్నది. దీనివల్ల సకల రోగాలకు నిలయంగా మారింది.
దోమలు వీటితో నానా తంటాలు పడుతున్నా ఇక్కడ రాజీవ్ గురుకల్ప పాపిరెడ్డి కాలనీ గోపీనగర్ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు రోగాల పాలవుతున్నా పట్టించుకున్న పాపాన లేదు. కనీసం ఈ 106 డివిజన్ ఇంత అవినీతికి నిలయంగా మార్చిన ఘనత కేవలం ఒక కార్పొరేటర్కే దక్కిందని స్పష్టంగా చెప్పవచ్చు. కనీసం ఇక్కడ ఎన్నికల సమయంలోనే ఇప్పుడు నాయకులు రాబోతుంటారు. నాయకులు కాదు, వాళ్ళు భక్షకులు. స్థానిక ఎమ్మెల్యే అరికెప్పుడు కానీ నేటి వరకు చెరువు పరిస్థితి మినీ ట్యాంక్ బండ్ అయ్యిందా లేదా అని ఇక్కడ పర్యవేక్షణ జరపలేదు. అదేవిధంగా గద్వాల విజయలక్ష్మి ప్రస్తుతం 2 సంవత్సరాల క్రితం ఆమె ఎన్నికైన సందర్భంగా కూడా గోపి చెరువు పరిస్థితి అంటే అంత దొంగలమయం, దొంగలు ఎట్లా వ్యవహరిస్తారో ఆ వ్యవహారం ఇట్లా ఉందండి. ఏంది కోట్లాది రూపాయలు మంజూరు చేస్తే వాటిని మొత్తం సొంత ప్రయోజనాలకు వాడుకొని చివరికి వస్తే చివరి పరిస్థితి ఏమైంది చూడండి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది. విజువల్లో చూద్దాం. ఇక్కడ చూడండి, జూమ్లో చూపించండి. ఇక పొగలు వెళ్తూ ఉన్నాయి. ఈ చెట్టు పడిపోయింది, చెరువులో పడ చెట్టును చూడబెట్టండి. అగో చెరువు ఇంత జరుగుతుంటే మీడియాకు తెలుస్తుంది కానీ స్థానిక లోకల్ కార్పొరేటర్కి ఎందుకు తెలియదు? ఇంత అవినీత మొత్తం ఇప్పుడు క్లారిటీగా చూడండి. పాపిరెడ్డి కాలనీ ఎట్లా ఆక్రమించుకున్నదో చెరువును. అరే స్థానిక ఎంఆర్ఓ షేర్లింగంపల్లి ఎంఆర్ఓ, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి వీళ్ళంతా ఏం చేస్తున్నారండి? అంచనాలకు మించి మన ఫ్లైఓవర్ బ్రిడ్జిలో కానీ ప్లాన్ వేస్తున్నారు. కానీ ఈ దొంగతనాలు జరిగి భూములను అక్రమాలకు గురి చేస్తుంటే జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం అక్రమాలకు చైర్మన్లు కానీ మొత్తం ఇదే దందాకు దిగారు. మాదాపూర్, ఐటీ సిటీ, గచ్చిబౌలి ఇలాంటి ముఖ్యమైన ప్రదేశాలలో మొత్తం కబ్జాలకు గురి చేశారు. నానక్రామ్ కూడా ప్లస్ గచ్చిబౌలి ఇలాంటి దాంట్లో ఎక్కడ చూసినా కానీ ఈ రాగం నాగేందరు ప్లస్ అరికెపూడి గాంధీ అక్రమంగా బెదిరింపులు చేసి పోలీసులతో భయపెట్టించి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసి అక్రమ కట్టడాలకు నిలయంగా మార్చేసి మొత్తం కబ్జాలకు గురి చేశారు. ఇంకా విజువల్లో చూద్దాం రండి. అరే గుర్రపు డెక్క ఆకు మొలిసినా కానీ ఇంతవరకు చూస్తే గత 1 year కింద చూస్తే వచ్చినాము మీడియాతో, ఇప్పుడు మళ్ళీ రావడం జరిగింది. చెరువు పరిస్థితి ఎలాగా ఉంది అప్పుడు చూస్తే చెట్టు ఈ కట్ట మీదకి వెళ్ళి నడవడానికి మంచిగా బాట ఉండే, ఆ బాట లేకుండా చూడండి ఎట్లా ఉంది. ఈ కంప చూడండి, ఇవి చూడండి, ఇగో ఇవి బట్టలకు తట్టుకుంటే ఈ కంప రాగం నాగేందర్కు చుట్టుకుంటుంది అని తెలియదా? ఇగో ఎట్లా కల్పించిండు చూడండి. ఈ చెట్లు దీనిపైన కూడా ఇండ్లు వేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసిండు. ఇంత ఘోరమా? చూడండి ఇగో ఎక్కడ వచ్చినా ఇక్కడ గంజాయి మూట వాళ్ళు ఇగో వాటర్ బాటిళ్ళు వేసుకుంటూ ఇక్కడ ఎవరెవరికి ఎట్లా ప్లాన్లు చేస్తూ ఉంటారు ఇవన్నీ చూడండి. ఇక రండి ఇక చూడండి మురికి తుమ్మలు మలిసినాయి. ఒకప్పటి గోపి చెరువు చరిత్ర ఇప్పుడు కనుమరుగయ్యింది. అయితే ఇక్కడి పెద్దలు, గోపీనగర్ పెద్దలు ఏం చెప్తూ ఉంటారు అంటే ఈ గోపి చెరువు నీళ్ళు పటాన్ చెరువు వ్యవసాయ భూములకు పారేదట, అంటే ఇక్కడ నుంచి అక్కడ కాలువ ఉందన్నట్టు అని ఆ పెద్దలు ప్రకారంగా విశ్వాసంగా నమ్ముకుంటూ చెప్తారు అన్నట్టు. అలాంటి చెరువును కనీసం మొత్తం అంతర్గతంగా కబ్జాలకు గురి చేసి ఇట్లా చేసిన చూడండి. నడవడానికి రావడం లేదు, వీడియో తీయడానికి కూడా రావడం లేదు. అది ఎన్ని పాప. రాజీవ్ గురుకల్ప ఇండ్లతో పాటు అందులో పనిచేసే వార్డు మెంబర్లు, వాటర్మెన్లు టోటల్గా ఇదే దందాలండి. ఎక్కడ చూసినా అవినీతికి నిలయంగా అండి. ఇది ప్రభుత్వ భూముల కబ్జాలకు గురి చేసిన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే నేటి వరకు ఎందుకు పట్టించుకోవడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలు ప్రశ్న ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వీడు ఎన్నికల్లో రావాలి, నిలదీసి తంతామంటున్నారు. ఇంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అతడు హామీలు ఇస్తున్నాడు.